హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. సో ఈరోజేమో థర్డ్ వీక్ది. మార్నింగే 6 కల్లా స్టార్ట్ అయిపోవాలి. 6 కంటే ఇంకా ముందే స్టార్ట్ అయిపోవాలి. సాటర్డే అయితే ఇంకా మార్నింగ్ 3కే నా డే స్టార్ట్ అయిపోతుంది. లేచి క్లీనింగ్ అంతా చేసుకొని పూజ చేసుకొని ఇంకా రెడీ అయిపోవడమే. ఇంట్లో నార్మల్గా అభిషేకం చేసుకొని పూజ చేసేసుకొని పిండి దీపం ఏమో నేను వాడపల్లిలో పెడతాను. అక్కడ దీపం పెట్టడానికి స్టాండ్స్ ఉంటాయన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత దీపం పెడతాను అక్కడ పిండితో. ఈరోజైతే ఇంకొంచెం ముందే బయలుదేరాము. ఆల్మోస్ట్ ఒక 5:30కి బయలుదేరిపోయాము. సో ముందైతే అంతర్వేది వెళ్దాం అనుకున్నమాట. సో టైం పడుతుందని చెప్పి కొంచెం ఇంకా ముందే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఫస్ట్ అంతర్వేది వెళ్తామన్నమాట. అంతర్వేది దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు ఆఫ్టర్నూన్కి వాడపల్లి వెళ్తాము. ఓన్లీ వాడపల్లి ఒకటే కాకుండా ఎవ్రీ వీక్ ఇంకేదైనా టెంపుల్ని విజిట్ చేస్తాము. ఈరోజైతే అంతర్వేది, సెకండ్ వీక్ అయితే వారాహి అమ్మవారిది, తర్వాత అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఇలా విజిట్ చేసాము. ఇక్కడ టిఫిన్కి ఆగాము. ఇంతకుముందు వచ్చినప్పుడు చేసామన్నమాట. సో ఇక్కడే నచ్చి మళ్ళీ ఇక్కడే ఆగాము. 9, 8 ఒక్కొక్కసారి ఇంకా ఆకలిని బట్టి ఆగుతాము. దారిలో ఇలా పంచముఖ ఆంజనేయ స్వామి కనిపించారు. సో ఆగి దర్శనం చేసుకున్నాము. బయట రోడ్డు మీదే ఉంటుంది. ఈరోజైతే క్లైమేట్ చాలా బాగుంది, ఎండ లేకుండా చల్లగా. ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. కాసేపు ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇప్పటికి 4 వీక్సే అయ్యాయి అనమాట. సో మధ్యలో చాలా గ్యాప్ రావడం వల్ల అవ్వట్లేదు తొందరగా. ఎప్పుడు కంప్లీట్ అవుతాయో చూడాలి. మేము గుడికి వెళ్ళేసరికి 10:30, 11 అరౌండ్ అయిపోయింది. గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ మరీ అంత క్రౌడ్ లేదు, అలాగని మరీ ఖాళీగా ఏం లేదు, నార్మల్గా ఉన్నారనమాట. దర్శనం కూడా బాగానే అయిపోయింది. మరీ అంత రష్ లేకపోవడం వల్ల తొందరగానే అయిపోయింది. ఇక్కడ అంతర్వేదిలో భోజనాలు కూడా చాలా బాగుంటాయంట. మా వారు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇక్కడికి గుడికి వచ్చారనమాట. అప్పుడు భోజనం భోజనాలు చాలా బాగున్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా తిన్నాము. నాకైతే నచ్చాయి. కాకపోతే అప్పుడంత బాగాలేవు, ఇప్పుడు ఒకేలా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. నేను ఇదే ఫస్ట్ టైము అంతర్వేది గుడికి వెళ్ళడం. ఇక్కడ అన్న చెల్లెళ్ళ గట్టు తర్వాత బీచ్ అంతా ఫేమస్ అంట కదా. బట్ మాకు టైం సరిపోదని చెప్పేసి మేమైతే ఆ ప్లేస్ని స్కిప్ చేసేసాము. ఓన్లీ ఇక్కడికి ఒక్క ప్లేస్కే వస్తే అదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ మేము వాడపల్లి వెళ్ళాలి కదా. సో మేము వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి టైం పట్టేస్తుంది. టైం సరిపోదు అస్సలు. ఇంకా అందుకని అది స్కిప్ చేసేసాము. ఇంకెప్పుడైనా ఓన్లీ అంతర్వేది వచ్చి బీచ్ అది అన్నీ కవర్ చేయొచ్చు అని చెప్పేసి భోంచేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వాడపల్లి. ఈ అంతర్వేది గుడికి వెళ్ళే దారిలో మాత్రం చుట్టూ ప్లేసెస్ ఎంత బాగున్నాయో. మొత్తం చేపల చెరువులు, కొబ్బరి చెట్లు, అందులోనూ ఎండ అసలు లేదు. క్లైమేట్ ఒకటి చల్లగా ఉండడం వల్ల చూడడానికి ఇంకా ప్లెజెంట్గా ఉంది. అంత మంచి మంచి ప్లేసెస్, మంచి క్లైమేట్ ఉండి మా ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ అవిని. బట్ ఆగి ఏదైనా తీసుకుందామన్నా సరే టైం లేదనమాట. మేము వాడపల్లి వెళ్ళేసరికి అరౌండ్ 3 అయిపోతుంది. మళ్ళీ ప్రదక్షిణాలు చేయాలి, దర్శనం చేసుకోవాలి. సో మళ్ళీ తొందరగా స్టార్ట్ అయితేనే టైం 11కి ఇలా వస్తాం ఇంటికి. వచ్చేసాం వాడపల్లికి. రోజుకి ఫుల్ రష్ ఉంటుంది. 4th వీక్ అయితే చాలా రష్ ఉంది. అదేదో యోగిని ఏకాదశి ఏదో అంట. ఆ రోజైతే చాలా రష్గా ఉంది. మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంటుందంట, కానీ మేము వెళ్ళేసరికి అరౌండ్ 3 ఇలా అయిపోతుంది కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంటుంది. మెయిన్ పూజ దీపం పెట్టుకునేటప్పుడు స్టాండ్స్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి అన్నమాట. ఎక్కువ రష్ ఉండట్లేదు. చాలా ఎక్కువ స్టాండ్స్ పెడుతున్నారు. సో మార్నింగ్ ఎక్కువ రష్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇది గుడికి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ చేంజ్, పువ్వులు ఇంకా ఏమైనా కావాలి అంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట. తీసుకొని వెళ్ళడమే. నేనైతే అన్నీ తెచ్చేసుకుంటాను. ఓన్లీ చేంజ్ ఒకటే తీసుకుంటాను అనమాట. ఇక్కడ ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఎవరికి వాళ్ళు ప్రదక్షిణలు చేసేస్తారనమాట. నేను మా వారు కలిసి చేస్తాం. మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసేస్తారు. ఇక్కడ ఎవరు ముందు చేసేస్తే వాళ్ళు దీపం పెట్టే స్టాండ్స్ ఉంటాయి కదా. సో అక్కడ వెయిట్ చేస్తారనమాట. సో అలా పెట్టుకున్నాము. ఫోన్స్ అన్నీ మేము కార్లోనే వదిలేస్తాము. ఎవరో ఒక్కరి ఫోనే తీసుకొస్తాం అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ చెకింగ్ ఉంటుంది, తీసుకోవడం ఎందుకు, తీసుకొని మళ్ళీ ఆ ఫోన్ తీసుకోవడానికి ఒక లైన్ కట్టాలి, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఫోన్స్ అన్నీ కార్లోనే వదిలేస్తాము. అందుకే ఎవరు ముందు ప్రదక్షిణాలు చేసేస్తే ఒక స్పాట్ పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. సో కన్ఫ్యూజన్ లేకుండా
ప్రదక్షిణలు చేయడానికైతే ఒక 1 అవర్ అయితే పడుతుంది. అది ఎక్కువ క్రౌడ్ ఉంటే. నార్మల్గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా అయిపోతుంది. మనం చేసే స్పీడ్ని బట్టి. ఎంత స్పీడ్గా చేసినా మొత్తం ఎదురుగా జనాలు ఉంటారు కదా, కొంచెం నెమ్మదిగానే నడవాలి. ప్రదక్షిణలు అయిపోయాక గుడి ఆపోజిట్లో ఇలా స్టాండ్స్ ఏర్పాటు చేస్తారనమాట. అక్కడ దీపం పెట్టుకోవచ్చు. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఈ స్పాట్లో మేము ఫోటో తీసుకుంటాము ఎవ్రీ వీక్. నేను మా వారు అయితే ఖచ్చితంగా ఒక సెల్ఫీ అయినా తీసుకుంటాము, 7 వీక్స్ గుర్తుగా ఉండాలని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత నేను మెయిన్ కొనుక్కునేవి పువ్వులు. 1 వీక్ ఒక 10 డేస్కి సరిపడా పువ్వులు తీసుకుంటాను. తర్వాత సన్నజాజులు, విరజాజులు ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చుట్టుపక్కల పండిస్తారు కదా, కాకపోతే రేట్స్ ఒకలాగే ఉన్నా సరే ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట. సో బాగుంటున్నాయి. ఇవి వెళ్ళే దారిలోనే ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అన్నీ బయటికి వెళ్ళే దారిలోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఏది కనిపిస్తే ఏది నచ్చితే అది కొనుక్కొని వెళ్ళిపోవడమే. ఇక్కడ మాకు దర్శనం అయ్యి ఇక్కడ షాపింగ్ అంతా చేసుకొని బయలుదేరేసరికి అరౌండ్ మాకు 6 అయిపోతుంది. ఇంకా నాకు కార్ ఎక్కగానే నిద్ర వస్తుంది అనమాట. తర్వాత నుండి నా ఫేస్ కొంచెం దారుణంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయితే మధ్యలో టీ తాగడానికి ఆగాలి అండ్ డిన్నర్ చేయడానికి ఆగాలి. అవన్నీ చూసుకొని నెమ్మదిగా వెళ్ళేసరికి 11 ఇలా అవుతుంది. వాడపల్లికి ఆల్రెడీ మా వారు లాస్ట్ ఇయర్ వెళ్ళారనమాట 7 వీక్స్. ఈసారి మళ్ళీ మేము వెళ్తున్నాము. సో అక్కడ ప్రతిదీ మా వారికి బాగా తెలుసు. ఏమైనా డీటెయిలింగ్గా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా వాడపల్లి గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు టిఫిన్ కోసం ఆగాము. టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇది వరల్డ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.